విశాఖపట్నం ఎందుకు ప్రస్తావించారు సార్? సార్ అదేంటంటే ఆర్థిక రాజధాని విశాఖపట్నం, ఆర్థిక రాజధాని ఒకటి, రాజధాని బడ్జెట్ రాజధాని ఒకటి, రాజధాని ఒకటి ఉండదండి సార్. ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని ఉండాలి. 12 సంవత్సరాలు ప్రపంచం మొత్తం వెక్కిరిస్తున్నారు సార్. ప్రపంచం మొత్తం వెక్కిరిస్తుంది మీ రాజకీయాలు. నన్ను మాట్లాడండి ప్లీజ్, నన్ను మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేది అదే. ఎందుకంటే ఈ యొక్క అమరావతి అని చెప్తూ అమరావతి రైతులను మోసం చేస్తూ అమరావతిలకు ఏదైనా ఒక చిన్న ఆర్థిక లావాదేవీలతో బాగుపడేటువంటి ఒక కంపెనీని కానీ లేకుంటే ఒక విధానాన్ని కానీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఆర్థికంగా కూడా అంతా కూడా ఇక్కడ వైజాగ్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆర్థిక లాభాలు వచ్చేటువంటి అన్ని విధానాలు కూడా వైజాగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ వచ్చినా సరే డబ్బులు కాస్త వస్తుందంటే ఆ కంపెనీ వైజాగ్లోనే ఉంది. ఇప్పుడు చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు ఆర్థికమైనటువంటి రాజధాని వైజాగ్ అని చెప్తున్నాడు, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి పోతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్టాండ్లో మావిగన్ అంటున్నారు. అది మీకు లాభం అయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీకు కదా లాభం. ఎందుకు దానికి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు భయపడాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడికి నష్టం ఏంటి? లాభమే కదా. మావిగన్ అనేటువంటిది ప్రజలు వ్యతిరేకిస్తే, మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ని రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే మీకు మంచిదే కదా చంద్రబాబు నాయుడు గారికి. అటువంటిప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏంది? దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏంది? ఒక్క విషయం నేను పరిపూర్ణంగా చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించి ఈ మావిగన్ అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయకముందంతా కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు హేళన చేశారు, ఎన్నో మీమ్స్ పెట్టారు. ఆ తర్వాత ఈరోజు సంఖ్యలు గుద్దుకుంటున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలంటే నేను ఒకటే విషయం చెప్తాను సార్. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అన్నప్పుడు అమరావతిలో మావిగన్కి అమరావతికి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తాను సార్. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ కావాలి, కొత్త రైల్వే స్టేషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? ఆల్రెడీ ఇక్కడ 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అనేటువంటి 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్స్ కోసం ప్రత్యేకంగా ల్యాండ్ అక్విజిషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. చంద్రబాబు నాయుడు గారి వర్షన్కి వెళ్తే 5,000 ఎకరాలతో నేను రైల్వే స్టేషన్ కడతానంటున్నాడు. ఈరోజు ఔరా రైల్వే స్టేషన్ ఎంత వైశాల్యం ఉంది? 27 ఎకరాల్లో ఔరా రైల్వే స్టేషన్. లక్షల మంది ప్రయాణికులు దిగి ఎక్కేటువంటి ఔరా రైల్వే స్టేషను 27 ఎకరాల్లో ఉంది. మీకేమో 5,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? మీకు ఇది నమ్మశక్యంగా ఉందా? ఇంకొకటి ఎయిర్పోర్టు. జగన్మోహన్ గారు చెప్పేది ఏంటి? గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కావాల్సి ఉంటే ఇంకొంచెం విస్తరించుకుంటే మనకు రెడీమేడ్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ఎయిర్పోర్ట్ మనం ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్షన్ ఏంది? అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలా, దానికి ఒక 10,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంది? మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఒక మంచి కారిడార్ ఉంది, ఎన్హెచ్ కనెక్టివిటీకి ఒక ఎన్హెచ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నటువంటి మావిగన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చూశారంటే, ఈరోజు రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఈ అమరావతి అనేటువంటి గుదిబండ తగిలేటువంటిది మంచిది కాదు. అమరావతి గుదిబండ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక గుదిబండలాగా తయారవుతుంది అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఇది. ఇప్పుడు మీరు చూసారంటే సార్ ఒక్కటి సార్, ఇప్పుడు చూసారంటే సార్ మీరు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒక ఏదైనా సరే ఎన్హెచ్ఐ అథారిటీ ప్రకారం 1 కిలోమీటర్కి రోడ్డు వేయడానికి ఎంత అవుతుందని చెప్పిన పార్లమెంట్లో మన ఎంపీలు అడిగిన క్వశ్చన్కి పార్లమెంట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే 24 కోట్లు ఇంచుమించుగా మోరార్లెస్ 1-2 కోట్లు అటు ఇటుగా 24 కోట్లు అవుతుందని చెప్పినటువంటి సమాధానం ఇచ్చారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 63 కోట్లతో రోడ్డు వేస్తున్నారు సార్. సప్తగిరి ప్రసాద్ గారు మీ సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు. ఎస్